నమస్కారం. 2.5 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెండితెర మీద కనిపిస్తారు అని కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులందరికీ మే 12th రానే వచ్చేస్తుంది. అండ్ హియర్ వీ హ్యావ్ విత్ us our సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ పరశురామ్ గారు, పేటల పరాక్. అసలు పరశురామ్ గారికి అది చెప్పగానే ఆయన కొంచెం ఎంబారెస్ అయ్యి ఫీల్ అయ్యి, ప్రీ రిలీజ్లో ఏమో కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్లో అది టెలికాస్ట్ అయ్యి, కానీ ఇక్కడ మాత్రం మేము ఈ ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాము. బట్ బిఫోర్ దాట్ మహేష్ గారు, 2.5 సంవత్సరాల తర్వాత అగైన్ వీఆర్ గోయింగ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్ అండ్ దట్ టు ఒక యాక్షన్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మీరు మాకు కనువిందు చేయబోతూ ఉన్నారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు మీరు లేకపోయినా సరే ఆ భ్రమరంభ థియేటర్లో అది ఆల్మోస్ట్ ఒక బెనిఫిట్ షో వేసినట్టుగానే జరిగిందనమాట. దట్ ఎనర్జీ అండ్ ద లవ్ దట్ పీపుల్ హ్యావ్ ఆన్ యూ ఇస్ అమేజింగ్ అండి. మీకు నేనే షాక్ అయ్యానండి యాక్చువల్గా. అప్పుడు నేను ఊళ్ళో లేను, ఐ థింక్ అప్పుడు ప్యారిస్లో నేను. ఆ విజువల్ చూసి అసలు షాక్ అయ్యాను. డైరెక్టర్ గారు వాళ్ళందరూ వెళ్ళారు బ్రహ్మరమ్మ థియేటర్కి ట్రైలర్ రిలీజ్ చేయడానికి. ఏంటంటే అనగానే నాకు అప్పుడు ఆ విజువల్ చూపించారు. అసలు అది చూసి ఐ మీన్ స్టన్ అయ్యాను. అది అంటే ఒక ట్రైలర్ లాంచ్కి ఇలా వస్తారా జనం, ఇలా వస్తుంటే హ్యాట్స్ ఆఫ్ టు ద ఫ్యాన్స్. అంటే వాళ్ళు చూపించిన లవ్ ఐ కాంట్ ఫర్గెట్ అండి. అండ్ రియలీ హ్యాపీ. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మీరు స్టార్ట్ చేసినటువంటి ఒక చైల్డ్ యాక్టర్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా వస్తూ ఇన్ని సంవత్సరాల్లో ద ఫ్యాన్ బేస్ హెస్ గ్రోన్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఇన్ఫ్యాక్ట్ నాన్నగారి ఫ్యాన్ బేస్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ద బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఎనీ స్టార్ కుడ్ హ్యావ్ వాస్ సూపర్ స్టార్ కృష్ణ గారు. అండ్ ఆ లవ్ అంతా ఇంకా రెట్టింపు లేకపోతే 10 రెట్లు పెరిగి మనకు కనిపిస్తోంది ఇప్పుడు. వాట్ యూ హ్యావ్ టు సే? అది అదృష్టం అండి. అంతే, అది ఏ జంలో చేసిన అదృష్టం తెలియదు కానీ, బట్ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యాన్ బేస్. నాన్నగారు అమ్మాయిలు అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చేయటం, అదే నాకు అలా కంటిన్యూ అవటం, రాజ్ కుమార్ సినిమాకి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అలా క్యారీ అవ్వటం, అండ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ ద సపోర్ట్. యా, ఇన్ఫ్యాక్ట్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈరోజు నేను వేరే కొన్ని షోస్ మార్నింగ్ చేసినప్పుడు వాళ్ళందరూ నాకు కొంచెం గ్లామర్ పెరిగింది అని చెప్పారు. ఒకటేమో మహేష్ బాబు గారు ఇలా ఎదురుగా నించోవడం వల్ల నేను ప్రీ రిలీజ్లో 5 నిమిషాలకి అంత గ్లామర్ పెరిగితే ఈరోజు ఇంటర్వ్యూ అంతా కూర్చుంటే ఏం జరగబోతుందో నాకు తెలియదు. ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ బీన్ బోర్డ్ కదా, పీపుల్ ఆస్కింగ్ యూ మీ గ్లామర్ రహస్యం ఏంటి అని. చిరాకు వస్తుందా ఈ మధ్య అలా అడిగితే? బాగుందా? కానీ దూల తీరిపోతుంది అంటున్నారు మెయింటైన్ చేయడానికి. ఊరుకోండి, మాకు దూల తీరిపోతుంది అసలు మెయింటైన్ చేయడానికి. మేము చెప్పాలన్నమాట జుట్టుకి ఏం వేసుకోవాలి, మొహానికి ఏం వేసుకోవాలి అని. యు ఆర్ బార్న్ హ్యాండ్సమ్ అంతే. అదే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్. అది తర్వాత అడిగాను ఆయన్ని, ఎలా వచ్చిందండి మీకు? ఏదైనా కథ చెప్పేటప్పుడు మిమ్మల్ని చూశాను, చాలా తెల్లగా భలే ఉన్నారండి, అది అప్పుడు అలా వచ్చేసింది ఆ డైలాగ్ చెప్పాలనిపించింది. అంటే ఆయన కూడా ఒక్కడు సినిమా చూసి మీరు ఈ ఇండస్ట్రీకి వచ్చి చెయ్యాలి అని అనుకున్నారు అని నిన్న మహేష్ గారు స్పీచ్లో చెప్పారు. అయితే ఒక్కడు చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత మీరు కొన్ని సినిమాలు చేశారు. ఏ సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారికి చేయాలని మీరు అనుకున్నారు? లేదండి, అంటే యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి అంటే ఎంబీఏ అయిపోయిన తర్వాత వెళ్దాం వద్దా అని చిన్న వ్యావరింగ్ అండి. ఎంబీఏ అంతా మైండ్లో ఇది పెట్టుకునే చేశారు మీరు? కాదండి, అంటే సినిమాలు చూస్తూ ఉంటాను రెగ్యులర్గా, ఎవ్రీడే వైజాగ్లో సినిమాకి వెళ్ళేవాళ్ళు. సో నా ఫైనల్ ఇయర్లో ఉండగా మదర్ చనిపోయారు అనమాట. సో అప్పుడు ఇంకా చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అన్నీ క్లియర్ చేసి సరే ఇంక ఇండస్ట్రీకి వెళ్దాం వద్దా అని ఆ చిన్న మీమాంస ఉండే టైంలో 2003 ఒక్కడు రిలీజ్ అయిందన్నమాట. రాజు డీలక్స్ అని నర్సీపట్నం. సో అది చూసి నేను అంటే సినిమా ఇలా కూడా ఉంటుందా, అప్పుడు నేను నా బ్రెయిన్లో ఉన్న షాక్ ఇంకా స్టిల్ ఇంకా నాకు గుర్తండి. సినిమా అంటే అప్పటివరకు ఏ సినిమాలు చూస్తున్నాం కానీ అసలు ఇలా కూడా తీయొచ్చా సినిమా అంటే మీరు కూడా అలా భూమికలాగా షాక్ అండి. యాక్చువల్ సెకండ్ షోకి వెళ్ళాను, షాక్ అయ్యాను అనమాట. సో ఇంకా అప్పుడు పండగ అయిపోయిన వెంటనే ఇంకా ఫిక్స్ అనమాట. హౌ మచ్ ద మూవీ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ టు కమ్ అండ్ మేక్ సోలో గీత గోవిందం అండ్ ఫైనలీ సర్కారు వారి పాట. అసలు ఎంత లూప్, తమన్ గారు ఒక లూప్ వేసేసారు తలలో, ఇట్లా వేసి పెట్టేశారనమాట. అదే తిరుగుతూనే ఉంది. సర్కారు వారి పాట మే 12 నాట. సో పరశురామ్ గారు టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఇది మీరు రాసినప్పుడే అనుకున్నారా లేకపోతే
ఇట్ కేమ్ ఆఫ్టర్ ఆల్ ది స్క్రిప్ట్ వర్క్ వాస్ డన్? కథ చెప్పేసిన తర్వాత అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్న టైంలో SSMB 27 అనమాట నాది. సో టైటిల్తో వెళ్దాం, పెద్ద సినిమా కదా, కొంచెం ట్రెండ్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది అని మ్యాక్సిమం నా సినిమాలని టైటిల్తోనే వెళ్ళడం అలవాటు అండి. అప్పుడు ఒకసారి అలా ఆలోచిస్తూ ఉంటే సర్కార్ వారు వచ్చింది. పద్ధతి ప్రకారం ఏమైందంటే నేను అప్పుడు జిమ్లో ఉన్నాను అనమాట. సో నాతో వచ్చి ఆల్రెడీ టైటిల్ లీక్ అయిపోయింది. చాలా శాతం నాకు తెలియదు అప్పుడు టైటిల్. అప్పుడు నేను ఫోన్ చేశాను, ఏంటండి టైటిల్ లీక్ అయిపోయిందంటే. లీక్ అయిన తర్వాత మీకు తెలిసిందా? అమెరికాలో ఆల్రెడీ మాట్లాడేసుకుంటున్నారు టైటిల్ గురించి, లీక్ అయిపోయిందంట అన్నారు. ఏంటంటే టైటిల్ అంటే సర్కార్ వారి పాట అన్నారు. అదిరిపోయింది, గో హెడ్ అన్నారు ఇమ్మీడియట్గా. ఎందుకంటే అది కథలోంచి వచ్చిన టైటిల్, ఎప్పుడు అది ఎప్పుడు చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఇమ్మీడియట్గా ఆ రోజే అనౌన్స్ చేసాను టైటిల్. కానీ ట్రెండింగ్ ఏమో కానీ లీకులు కూడా ట్రెండింగ్ అయ్యాయి. అంటే రిలీజ్ అయినటువంటి పోస్టర్, టీజర్, ట్రైలర్ లీక్ అవచ్చు, కానీ ఈ టైటిల్ ఎలా లీక్ అయిందో ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఉండదు. అది మరి ఎలా గుర్తు చేసుకోండి. వర్షం కురిసిన రాత్రి మీరు ఎవరితో డిస్కస్ చేశారు? అంటే డిజైన్ చేయడానికి అది ఇస్తా ఉంటాం కదండి. హీరో గారు సినిమా అంటే మహేష్ గారు మీకు తెలియట్లేదండి, ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట, ఏం వస్తుంది మహేష్ గారి దగ్గర నుంచి నెక్స్ట్ మనకి అని. అంటే పైగా ఇంకో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు లీక్ చేసేదంతా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ దగ్గర అన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్లే లీక్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ వేగ్ అండ్ ఆల్. సో చాలా చాలా ప్రేమతో చేస్తున్నారు. బట్ ఐ థింక్ దే షుడ్ ఆల్సో లుక్ ఇన్ టు వెదర్ ఇట్ ఇస్ జెన్యున్ టు లీక్ ఆర్ నాట్ అనేది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లీక్ అవుతుంటే మేమే లీక్ చేస్తాము. నాకు యాక్చువల్గా ట్రైలర్ 1 వీక్ ముందే ఎడిట్ చేసి పెట్టానండి. సరే సార్ ఊర్లో లేరు కదా, సార్కి పంపిద్దాం అంటే సార్ అన్నారు నాకు వద్దులేండి సార్, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా వెళ్ళిపోండి అన్నారు. ఆ 1 వీక్ దాన్ని కాపాడడానికి నేను నిద్రపోకుండా దాన్ని కాపాడారా మీరు? దాన్ని ఎలా కాపాడుతుంది? ఏమంటే అది ఒక ఇన్విజిబుల్ స్పేస్ లో ఉంటుంది కదండి. ఇప్పుడు మనకి కనిపించే ఒక టేబుల్ సోఫా లాగా కాదు, ఒక సీజీలకి వెళ్తాయి. అవును, ఆ హార్డ్ డిస్కులు, ఇంకోటి సౌండ్ ఎఫెక్ట్స్ కి వెళ్ళాలి. పడుకోలేదా మీరు పాపం ఆ వారం రోజులు? అది ఇచ్చిన కిక్ అంటే అది ఒకళ్ళు పొరపాటుని ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, ఒక ఎగ్జామ్ లాగానే ఉంటుంది కదా. అంత భయం. మహేష్ గారు మీకు హౌ వుడ్ యువర్ ఫీలింగ్స్ ఆన్ May 11th బి నైట్? జనరలీ ఒక మూవీ రిలీజ్ కన్నా ముందు రోజు రాత్రి మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఇన్ని మూవీస్ ఐల్ బి వెరీ నర్వస్ అండ్ యాంగ్షియస్ అండి. బట్ ఈసారి చాలా రిలాక్స్డ్గానే ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు 2 years అయిపోయింది, ఒక పాండమిక్ అయిపోయింది, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం ఈ సినిమాకి చేసేటప్పుడు, లాక్డౌన్ల వల్ల, మళ్ళీ లాక్డౌన్ రావడం వల్ల. సో ఈ సినిమా కంప్లీట్ చేయడమే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నాం. టీమ్ వర్క్తో చేసాం అండ్ నౌ ఇట్స్ కంప్లీటెడ్. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సక్సెస్ ఫర్ అస్. సో ఇవాళ సినిమా చూస్తుంటే అందరం BTS మిక్స్లో కానీ, తమన్ చేసిన వర్క్ కానీ, ఎడిటింగ్ రూమ్లో నుంచి వస్తున్న రిపోర్ట్స్ కానీ, సో జనం ఇచ్చిన రెస్పాన్స్ కానీ, ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, ద వే ద మ్యూజిక్ ఇస్ క్లిక్డ్. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కన్ఫర్మ్గా May 12th పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. అంతే, మాకు ట్రైలర్ చెప్పేసింది, దట్స్ ఆల్. ఇట్ కాంట్ బి ఎనీ అదర్ వే. ఎందుకు అంటే ప్రేక్షకులు కోరుకునేది మహేష్ బాబు గారి దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ అండ్ దే లైక్ యాక్షన్. ఇందులో నాకు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మిక్స్డ్ ఇన్, సమపాళ్లలో మిక్స్ చేసేసి మీరు అందించినట్టుగా అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ ఆర్ టూ గుడ్ అండి. డాన్స్ మూమెంట్స్ కానీ, ద సాంగ్స్ కంపోజిషన్స్ కానీ, ఎవ్రీథింగ్. కళావతి అయితే కొన్ని అట్లా తిరిగి మా కాళ్ళు అరిగి ప్రాక్టీసులు చేసి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తాయేమో అని ఆపేసుకున్నాం మేము. మహేష్ గారు మాకు ఒక 10,000 అప్ ఏమైనా ఇస్తారా? మేము మాస్టర్స్ చేసుకుంటాం. ఎందుకండి? కీర్తికి ఇస్తున్నారు కదా, యాంకరింగ్లో వెళ్ళి మాస్టర్స్ చేస్తాం మేము. మీ ఇద్దరి ట్రాక్ కూడా చాలా బాగుంటుంది, మళ్ళీ వెళ్ళి చూస్తారు రిపీటెడ్గా అని చెప్పారు. అది ఆల్రెడీ ట్రైలర్లో మాకు ఆ వైబ్ తెలిసిపోతుంది అనమాట. అండ్ పక్కనే వెనల్ కిషోర్ గారు, మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వెనల్ కిషోర్ గారు అండ్ మీరు, జస్ట్ లైక్ కీర్తి అండ్ మీ కెమిస్ట్రీ ఎలా అయితే వర్కౌట్ అవ్వబోతుందో. టెల్ us సంథింగ్ అబౌట్ వాట్ యువర్ కాంబినేషన్ ఇస్ గోయింగ్ టు బీ లైక్. అది ఫస్ట్ హాఫ్లో అన్బిలీవబుల్ ట్రాక్ అండి. 45 minutes థియేటర్ అయితే అసలు ఊగిపోద్ది అనమాట. అవునా? ఐ మీన్ ద వే హీ డిజైన్ ఇట్, చాలా ఎంజాయ్ చేసి పని చేశాను నేనైతే. ద టైమింగ్ కానీ, ద వే ద సీన్స్ హ్యావ్ కమ్ అవుట్ కానీ అసలు చాలా టెరిఫిక్గా ఉంటుంది. ఓకే. అండ్ అదే కాదండి, మొత్తం సినిమా కూడా ఐ థింక్ ద వే హీ డిజైన్ మై క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. సో ఈ మధ్యకాలం నేను ఎప్పుడు చేయలే ఇలాంటి క్యారెక్టరైజేషన్.
సో ఐ థింక్ ట్రైలర్లో చూసినప్పుడు కూడా అదే అందరు ఫీల్ అయ్యారు అనుకుంటా. సో మహేష్ బాబు సినిమా లాస్ట్ 7 years ఇలా చూడలేదు ఎప్పుడు. సో అదే కనెక్ట్ అయ్యారు అందరూ. కరెక్ట్. సో ఐ థింక్ ఫుల్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్. పరశురామ్ గారు, సో కీర్తి గురించి మహేష్ గారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ హర్ పర్ఫార్మెన్స్? మహానటి మాకు తెలుసు. అదే మీరు మహానటి అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది మీరు టోటల్ కాంట్రాస్ట్ మీరు మా సినిమా చూస్తే. అదే మేము ఒక ఎక్స్ప్రెషన్లో తెలిసిపోయిందండి ఎంత కాంట్రాస్ట్ ఉందో. పాటలో అనింది కదా, అక్కడ తెలిసిపోయింది అనమాట మాకు. అంటే ఆ వేరియేషన్ని ఆ సాంగ్లో అలా చూపించేశారనమాట కళ్ళకి కట్టినట్టుగా. అండ్ ఐ థింక్ ట్విట్టర్లో కూడా ఇట్స్ ద ఫస్ట్ టైమ్ దట్ అ రీజనల్ ఫిల్మ్ హెస్ గాట్ అన్ ఇమోజీ. మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వీ ఫీల్ ప్రౌడ్. I think I have to give credit to my team and for that. It's a very innovative idea, and so full credit to my team for that. Okay. Very, very innovative idea. పరశురామ్ గారు, మీరు ఒక ఫ్యాన్గా మహేష్ గారిని డైరెక్ట్ చేయాలి అని అనుకున్నారు, అది నిజమైంది. అయితే మీరు డైరెక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ బయటకు వచ్చేసేవాడు అప్పుడప్పుడు? ఎవ్రీడే అండి, రాసేటప్పుడు తీసేటప్పుడు కూడా వస్తారు. మరి ఆ ఫ్యాన్ బయటకు వస్తే వేరే రకంగా ఉంటుంది కదా? ఏముండదండి. కంట్రోల్డ్ గా ఉంటారా మీరు? కంట్రోల్డ్ ఫ్యాన్స్? అలా ఏం లేదండి, కంట్రోల్డ్ ఏం కాదు. బట్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అది మరీ శృతి మించకూడదు, ఆ కథ దాటి వెళ్ళకూడదు. సో ఇవన్నీ ఉంటాయి కదండి. కానీ ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయినప్పుడు ఒకసారి షార్ట్ 1 more చెప్పాల్సి వచ్చినప్పుడు మీకేమైనా చాలా ఇబ్బంది లేదు. అది అతనికి నచ్చేదాకా ఓకే చెప్పడం, అది మీరు మీకేం కావాలో మీరు అది చేసి తీరుతారని. అది కాదండి, అది మనకు తెలిసిపోద్ది కదా. ఒక మీటర్ సెట్ అయినప్పుడు అది రావాలి మనకి, అప్పుడే దాని ఆ టైమింగ్ అది నాకు అర్థమైపోద్ది, ఆయనకి అర్థమైపోద్ది. సో అదేంటంటే అది సెట్ అయినప్పుడు తెలిసిపోయింది, ఎస్ జరిగిపోయింది మ్యాజిక్. అది పట్టడానికి నాకు 1 day పట్టింది అనమాట. అది 2nd day నుంచి కాగల అక్కడ నుంచి ఇంకా సెట్ అయిపోయింది మొత్తం వేవ్ లెంగ్త్ అంతా. మీరు ఎక్స్పెక్ట్ చేయనిది ఏదైనా మహేష్ బాబు గారి సినిమాలో చేశారా సడన్ గా? అంటే స్పాంటేనియస్ గా ఎనీథింగ్ దట్ హి డిడ్? అది చాలా ఉన్నాయండి. ఆ సోఫాలో జంప్ చేశారు కదండి పిల్లో పట్టుకొని, అది అసలు మొత్తం అందరం ప్లాన్ లేదండి. అంటే నేను అనుకున్నాను సార్, నాకు మైండ్ లో ఒకటి ఉంది చేద్దాం, నేను అనుకోలేదు. అది చేసాం, కలిసి వచ్చింది. మళ్ళీ 6 takes చేసాం, కానీ అది ఫస్ట్ మ్యాజిక్ బాగుంది. ఫైనల్ ఎడిటింగ్ టేబుల్ మీద డిసైడ్ చేసాం ఫస్ట్ టేక్ బాగుంది. ఓకే, టెల్ us something about సముద్రకని గారు. ఆయన హీస్ అ వెరీ వర్సటైల్ యాక్టర్, డైరెక్టర్. సో హీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఆ క్యారెక్టర్ కాస్టింగ్కి అసలు ఈయన పడినంత టెన్షన్, నేను పడినంత టెన్షన్ ఎవరు పడలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, 2nd షెడ్యూల్ అయిపోయింది, లాక్డౌన్ కూడా అయిపోయింది, 2nd లాక్డౌన్. ఇంకా ఆ కాస్టింగ్ ఆ క్యారెక్టర్కి ఫైనలైజ్ అవ్వాల. ఎవరు వెళ్దాం ఏంటి ఈయన టెన్షన్ పడుతున్నారు. పెద్ద పెద్ద పేర్లు చెప్పారు ఈయనైతే. వాళ్ళందరూ చేరండి మీకు వచ్చి, నేను ఓ పక్కన ఈయన చెప్పిన పేర్లు మీరు చెప్పని కూడా చెప్పలేను నేను. సర్లే, ఇంటర్వ్యూ అయిన తర్వాత చెప్పండి, నాకు తెలుసుకోవాలనుంది. ఎందుకు చేయరు అసలు? వై మహేష్ బాబు గారి మూవీ హీ వాంటెడ్ లైక్ ఫైనల్లీ నా మైండ్ లో ఏంటంటే సముద్రకని గారు అయితే చాలా బాగుంటుందండి. బికాజ్ ఐ హావ్ సీన్ హిస్ వర్క్. మనకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందని నా ఫీలింగ్. అనగానే హీ ఆల్సో గాట్ రియలీ ఎక్సైటెడ్. అండ్ సో ఇమీడియట్ గా ఆయన ఫోన్ చేయడం జరిగింది, ఆయన కథ చెప్పడం జరిగింది. అండ్ హీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. అండ్ రియలీ బిగ్ థ్యాంక్స్ టు హిమ్. ఎందుకంటే ఆయన చేయటం వల్ల టోటల్ ఒక ఫ్రెష్నెస్ వచ్చింది సినిమాలో. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ అమేజింగ్ ఆన్ సెట్. సో మాకున్న చాదస్తం ఎలా ఉంటుందంటే, నేను డిస్కస్ చేసి నా క్యారెక్టరైజేషన్లోనే పడిపోయి ఆయన అప్పుడప్పుడు పట్టించుకోకుండా మేమే 5 takes 6 takes నేనే చేసుకుంటూ, పాప ఆయన పని ఆయన చేసుకుంటూ. సో అది వేరే రెగ్యులర్ ఆర్టిస్ట్ ఉంటే అలా అయి ఉండేది కాదేమో పాపం. బట్ ఆయన ఎక్కడో ఆ ఈగోనే చూపించకుండా మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటూ, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ న్యూ హౌ ఇంపార్టెంట్ హీ వాజ్. సో మళ్ళీ ఆయన బ్యాలెన్స్ చేయకుండా ఆయన నుంచి ఆ పర్ఫార్మెన్స్ తీసుకొని, ఐ మీన్ హీ జస్ట్ కేమ్ అవుట్ విత్ అ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ లాస్ట్ డే షూటింగ్ అప్పుడు నాకు చెప్పాడు ఆయన, చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా చేసినందుకు. మీరు ఈ సినిమాలో చాలా ఎక్కువ కలజోళ్ళు వాడారు, నాకు కలజోళ్ళు అంటే చాలా ఇష్టం. సో ఒక గుర్తింపుగా ఒక కలజోడు ఇవ్వండి సార్, నేను అది ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు. సో డబ్బింగ్ చూసినాక ఆయన పర్ఫార్మెన్స్ చూశాను, ఇక ఆయనకి ఒక కలజోడు ఏంటి,
ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక కళ్ళజోడు కొట్టే ఒక కళ్ళజోడు కొట్టే ఇవ్వాలనిపించిందా? వావ్. బిగ్ థ్యాంక్స్ టు సముద్ర గారి. పరశురామ్ గారు, మహేష్ గారు బాగా సెటైర్లు వేస్తారని విన్నాను. మీకు ప్రత్యక్షంగా తగిలినవి ఏమైనా ఒకటో రెండో చెప్తారా మాకు? అందరికీ తగులుతాయండి, నేనే తప్పించుకోవడానికి. నాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక రియాలిటీ చెప్పారు, నేను అందంగా ఉంటానని. కానీ కొంతమంది అది సెటైర్ అని చెప్పారు, కానీ నేను మాత్రం అది నిజమని నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు? సెటైర్లు అనేది పక్కన పెడితే షార్ట్ టైమింగ్ అదిరిపోద్దండి. అంటే నాది నిజం కాదంటారా? నేను అడుగుతున్నాను. ముందు క్వశ్చన్కి నేను చెప్తున్నా. ముందు క్వశ్చన్కి కామ్గా ఉండి ఆ టైమింగ్ లో ఉంటది అది మనం అది డైజెస్ట్ చేసుకోవడానికి 2 seconds, దాని తర్వాత దాన్ని రియలైజ్ అవ్వాలి. సో అన్బిలీవబుల్ అండి అది. అసలు సితారాతో ఇందులో ఒక సాంగ్ పాడించాలి అన్న ఆలోచన, పర్ఫామ్ చేయించాలన్న ఆలోచన ఎవరిదండి? అది తమ్మందండి. తమ్మన్నే వచ్చి నాతో వచ్చి ఇలా అంటే సరే, నాకు నేనేదో క్లైమాక్స్ షూటింగ్లో ఉన్నాను టెన్షన్లో. అది చెప్పేటప్పుడు మళ్ళీ తమిళ నమ్రతతో మాట్లాడేశాడు. నమ్రత వచ్చి సితార చెప్పి ఓకే చెప్పేసిందంట. మళ్ళీ మా షూటింగ్లో నాకు తెలిసేలోపు షూటింగ్ కూడా చేసింది వెళ్ళి. సో ఇదంతా ఒక 3-4 days జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే నా సినిమాలో ఎందుకు లేనని అడుగుతుంది నన్ను వచ్చి. నేనేం చెప్పను. అంటే మీరు ఎండ్ టైటిల్స్ లో వేరా? కాదండి, అది పెన్ని జస్ట్ మేకింగ్ వీడియో. ఐ నో, బట్ మీరు ఎండ్ లో అట్లా ఇప్పుడు ఇవన్నీ చూసి సితారా నన్ను రేపు అడుగుద్ది, మీరు దయచేసి ఇలాంటి అన్ని. సితారా, నేనైతే నీ వైపు నుంచి గట్టిగా అడుగుతున్నాను సితారా, అది ఎండ్ టైటిల్స్ లో అయినా సరే స్క్రోల్ అవ్వాలి, ఆల్రెడీ ప్రింట్ లో యూఎస్ కి అన్ని వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు మేము ఏం పెట్టలేము. కావాలంటే మీకు సితారా ఫ్యాన్స్ అసోసియేషన్ నేను కట్ చేసి మీ ఇంటికి పంపిస్తాను. కానీ షీ హాస్ ఆల్సో నో ఇన్హిబిషన్స్ అండి. షీ సూపర్బ్ అసలు. అంటే తాను అంతకుముందు చేసినటువంటి వీడియోస్ కానీ లేకపోతే ఇందులో వచ్చిన దాంట్లో కానీ వీ కెన్ సీ దట్ షీఈస్ అ పర్ఫార్మర్. షీఈస్ సూపర్బ్. వాట్ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ లుకింగ్ అట్ హర్ వీడియో? I mean, I was very proud, and to be honest. And then she did another classical dance bit also. And really, I was very, very happy and proud of her. And I think she'll be a very big actress. ప్రిన్సెస్, సూపర్ స్టార్. ఓవర్సీస్ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి ఇక్కడ భారతదేశంలోనే కాదు, మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. లీక్ కూడా అయింది అక్కడే కదా, ఫస్ట్ టైటిల్ లీక్ అక్కడి నుంచే కదా వచ్చింది. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఆఫ్టర్ 2.5 years ఆన్ స్క్రీన్ ఇలా. అదే ఫస్ట్ చూడబోయేది వాళ్ళే, 11th ప్రీమియర్స్. సో ఐ థింక్ దే విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఇన్ ద థియేటర్స్. దే జస్ట్ ఎంజాయ్ ఇట్. మీరు కీర్తికి ఏదైనా ఒక్క సలహా ఇవ్వాల్సి వస్తే, ఊరికే అనుకుందాం, ఏమిస్తారు? మహానటికి ఏం సలహా ఇస్తాం? యూ హ్యావ్ బీన్ అ వెరీ గుడ్ కో-స్టార్ అని మీరు ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్స్ కి చెప్పుంటారు? అలా చెప్పాలి కదండి. చేసేది 2 ఏళ్ల తర్వాత ఒక సినిమా వస్తుంది అన్నారు. ఇప్పుడు అది కూడా చెప్పకపోతే ఎవరో వచ్చి యాక్ట్ చేస్తారు చెప్పండి? అయ్యా, మీ పక్కన యాక్ట్ చేయడానికి బార్లు లైన్లు కడతారనమాట. కాకపోతే హీరోయిన్స్కి ఇక్కడ నిజంగానే కొంచెం కాంప్లెక్స్ వస్తుంది మీ పక్కన చేయాలి అంటే, బికాజ్ యూ డామినేట్ ద గ్లామర్. అందుకని మేబీ వాళ్ళకు కూడా మెయింటైన్ చేయడానికి దోలు తీరిపోతుంది. అవును, మీరు అన్నది ఆ డైలాగ్లో మీరు నిజంగానే అడుగుతున్నాను, ఫ్రాంక్లీ చెప్పండి, ఏం తింటారు మీరు? నేను కరెక్ట్గా తింటానండి, అంతే. అన్నీ తింటాను, బట్ కరెక్ట్గా తింటాను. మీరు కూడా ఈ మధ్య కరెక్ట్గా తింటున్నట్టున్నారు, మీ గ్లామర్ కూడా పెరిగింది. చెప్పండి. కాదు, మీకు కూడా ఒక మాస్ ఇమేజ్ వచ్చింది కదా ఈ సినిమాతో. మీకు ఆ లుంగి కట్టేసి ఖర్చీఫ్ పెట్టేసి రకరకాల జిప్స్ వచ్చాయి కదా, మీకు ఎలా అనిపించింది? ఏం నవ్వుకుంటాం అంతే. కాదు, ఎప్పుడైనా ఎవ్వరూ లేని టైంలో మీరు ఒకసారి అలా చేసుకొని అద్దంలో చూసుకున్నారా? అంత పిచ్చలేదులేండి. మహేష్ గారు, ఒక 2.5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం అనే ఇలాంటి ఇంత గ్యాప్ మీకు ఒక సినిమాకి వచ్చిందా? అంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చింది కానీ ఈసారి అయితే గ్యాప్ నా ఒక్కడికే కాదండి, కోవిడ్ వల్ల అందరికీ వచ్చింది, ప్రపంచం అందరికి వచ్చింది కాబట్టి ఓకే, అంత బాధగా లేదు. యా బట్ డిడ్ యూ మిస్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్, వాచింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్? అంటే అది ఆటోమేటిక్గా ఉంటుందండి, డెఫినెట్లీ రెగ్యులర్గా చేస్తున్నప్పుడు. సో ఐ వుడెంట్ సే ఐ మిస్డ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్, బట్ దేర్ వాజ్ అ గ్యాప్ ఫర్ షూర్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఆ 1 year నేను ఒక్కడనే కాదు, ద హోల్ వరల్డ్ పాజ్డ్. కరెక్ట్. సో ఐ కాంట్ రియలీ కంప్లైన్ అబౌట్ దట్. ఒక్కొక్కళ్ళు రకరకాల వాటిల్లో ఎక్స్పెరిమెంట్లు చేశారనమాట ఈ లాక్డౌన్లో, ఈ పాండమిక్ టైంలో. మీరు కొత్తగా చేసింది ఏమైనా ఉందా? నేను స్విమ్మింగ్ నేర్చుకున్నానండి. ఈ పాండమిక్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాను. సో స్విమ్మింగ్ అనేది ఐ థింక్
ఇట్స్ వెరీ పిల్లలుగా ఉన్నప్పుడు ఈజీ నేర్చుకోవడం. సో ఇఫ్ యూ డోంట్ నో వెన్ యూఆర్ యంగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ నో, బట్ ఐ లెర్న్డ్ ఇట్. ఐ బీన్ లెర్నింగ్ సిన్స్ 7 years. ఇంకా ఫ్లోటే అవుతున్నాను కానీ ముందుకెళ్ళట్లేదు. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. ఏమంటే మీరు అంత స్విమ్మింగ్ చేసిన ట్యాన్ అవ్వరా అండి? అది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉందండి ఇంట్లో, అందుకే మీరు బయట చేసిన ట్యాన్ అవ్వరండి. అందుకే చాలా క్లవర్గా ప్లాన్ చేశాను. అదే అదే. ఓకే, సో ఇక్కడ మా దగ్గర ఒక 3 items ఉన్నాయండి. పెరుగన్నం అంటే మహేష్ గారికి ఏది ఇష్టమో తెలుసుకుందాం అని అనుకుంటున్నారు చాలామంది. అంటే ఫుడ్ ఏం తింటారు అని అడుగుతూ ఉంటారు కదా, అందుకని ఇప్పుడు పేస్ట్రీ ఉంది, అలాగే బర్గరు, అలాగే పెరుగన్నం. ఈ మూడిట్లో ఒకదాన్ని 3 తిన్నాండి. పెరుగు అనేది డైలీ ముట్టుకోను, తర్వాత బర్గర్ బ్రెడ్ అసలు దాని జోలికి వెళ్ళను, తర్వాత అది 3వది కూడా వెళ్ళను. సో ఆ 3 తిన్నాం. సుజాత, పల్లవి, మాలిని విన్నారా? అందుకనే ఆయన అంత గ్లామర్గా ఉన్నారు. అర్థమైందా? మనమేమో నా చెత్త తింటాం, మాట్లాడితే పానీపూరి బండి దగ్గరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఇవి 3 అస్సలు తినరా మీరు? తిన్నాను. ఎన్నేళ్ళు అయి ఉంటుంది మీరు తిని? చాలా రోజులైంది తిని. మేబీ 10 years. ఐ థింక్ ఐ స్టాప్డ్ ఈటింగ్ ఇట్ ఫర్ 10 years. అంటే ఈవెన్ ఇప్పుడు ఇలా కనిపించినా మీకు తిన్నాను. చాలా కష్టమైన విషయం ఇది మాత్రం నిజంగానండి. నేను రకరకాల విషయాలకి నేను మీకు ఫ్యాన్ అవుతున్నాను. ఇప్పుడు ఇది కొత్తగా నేను ఐఎమ్ లైక్ ఫుల్ ఫ్లాట్ ఇంప్రెస్డ్ అనమాట. అంటే అదేంటది స్థిత వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, స్థితప్రజ్ఞత ఎలా వస్తుంది? మేమేం చేయాలి చెప్పండి? నాకేమో కనిపిస్తే ఇలా వెంటనే తీసి ఇలా తినకుండా ఉంటానండి. అవునండి, నాకు కూడా తినకుండా ఉండాలనిపిస్తుంది కానీ అది నన్ను పిలుస్తుంది రా అని. కమాన్ రా రా నన్ను తిను అని పిలుస్తుంది. వెన్ డిడ్ యూ డిసైడ్? ఐ డోంట్ నో అండి. ఐ థింక్ ఇట్స్ మెల్లిగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ అలా కష్టం ఉంటుంది కానీ బట్ మెల్లిగా అలవాటు అయిపోతాం. సార్ ఇది తినరు ఇది తినరు ఇది తినరు, ఎప్పుడైనా మీరు పార్టీస్కి వాటికి వెళ్తే ఇవే పెడతారు? పిల్లలతో ఉన్నప్పుడు ఐ ఎంజాయ్ మై స్వీట్ సమ్ టైమ్స్, వెరీ రేర్లీ. వెరీ రేర్లీ. పరశురామ్ గారు మీ సంగతి ఏంటండి? ఇందులో మీరేమి తినేవాడిని, కొన్ని మానేసా. అంటే ఈ నిర్ణయం మీరు మహేష్ బాబు గారి సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత జరిగిందా అండి? లాక్డౌన్ లో ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు అందరూ చేసింది తినడమే కదా. లేదు నేను తినలేదు. అందుకనేనా మీరు అలా బక్క చిక్కారు? అంటే గీత గోవిందంలో చూసిన పరశురామ్ గారికిను ఇప్పుడు చూసిన దానికి చాలా షాక్ అయ్యారు. ఏరండి ఆయన అడిగారు. అంటే మధ్యలో మీరు ఆయన కూడా కొంత గ్యాప్ తర్వాత చూసారా? అంతేగాని లాక్డౌన్ ఇప్పుడు ఎవరు చూసుకోం కదా. 2 months ఆన్లైన్ లో కూడా సడన్ గా ఎలా ఉంటుందండి, 3 నెలలు 4 నెలల తర్వాత ఒక్కొక్క మంది చూసి ఏది సార్ ఆయన ఏడి అంటుంటే. మహేష్ గారు, ఎంతమంది ఫ్యాన్స్ ఇన్ని రకాలుగా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏమో అమెరికా నుంచి ఇండియాకి మీకోసం షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆడపిల్లలు ఏమో అసలు చిన్నప్పటి నుంచి దే ఆర్ లైక్ యువర్ డై హార్డ్ ఫ్యాన్స్. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఎనీథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ హట్కే విత్ ఫ్యాన్స్? ఇట్స్ ఆల్వేస్ అమేజింగ్ అండి టు మీట్ దెమ్. అండ్ సో హట్కే ఎక్స్పీరియన్స్ అంటే ఈ 2 yearsగా మిస్ అయ్యాను యాక్చువల్గా. కొంచెం ఒక దూరం అనేది వచ్చింది. Usually we interact with them always, so I'll make sure again that interaction happens with them. Okay. So I've been missing them in these 2 years, to be very honest. Yeah, I think generally మిమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారేమో కదా. That is what చూస్తూ ఉంటారు. There was sometimes ఒక అమ్మాయి అయితే can I just touch you on the, so I said yeah you can touch me అనగానే ఇలా ముట్టుకుంది. You are real and I mean it felt very nice to see their reactions. Yeah. I mean that was very sweet also too. ఇప్పుడు మేము జనరలీ ఇళ్లలో బయట జరిగేటువంటి గాసిప్లు ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా. మీరు నమ్రత గారు కూడా అలా డిస్కషన్స్ జరుగుతుంటాయా మీకు? నేను డిస్కస్ చేయను. నమ్రత ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు గాసిప్ అండి. అవునా? బాంబే కదండి, ఇంకా అసలు గాసిప్లే వింటా ఉంటాం అంతే. ఓకే. కొన్ని అయితే వినలేము కూడా, నేను చెప్పలేను కూడా. అవునా? వద్దులేండి, నేను కూడా వినలేను కూడా. నా గురించి కూడా ఏమైనా విన్నారా ఏంటి? వద్దులేండి, నేను వినాలనుకోవటం లేదు. నేను ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు అనుకుందాం. అయ్యో ఎందుకండి? ఇప్పుడు జస్ట్ యాక్టర్గా ఉన్నాను అంటే మనం భరత్ అనే నేనులో కూడా చూసాం కాబట్టి జస్ట్ కొంతమందికి ఏమేమి పోర్ట్ఫోలియోస్ ఇస్తారు మీరే డిసిషన్ మేకర్ అనమాట. ఇప్పుడు ఎవరికి ఏం పోర్ట్ఫోలియో ఇవ్వాలనేది మీరు డిసైడ్ చేయొచ్చు. మీ యూనిట్లో ఉండే వాళ్ళకైనా మీరు ఇవ్వచ్చు, లేకపోతే మీరు బయట వాళ్ళకైనా ఇచ్చేసేయచ్చు. ఇది అసలు నాకు అర్థం కాని మ్యాటర్ ఇది.
అర్థం కానిదేనా? అయితే పరశురామ్ గారిని అడుగుతాను. పరశురామ్ గారు హెల్త్ మినిస్ట్రీ ఎవరికి ఇస్తారండి? మీ టీంలో నుంచి ఇవ్వండి. మది గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, నవీన్ గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, రామాచంట్ గారు, గోపి ఆచంట్ గారు. అబ్బోబాబా మనకి లిస్ట్ చాలా పెద్దది. ఆయనకి ఇచ్చేస్తే అందరు ఆరోగ్యాలు సెట్ అయిపోతాయి. మైదా లేదు, డైరీ లేదు, స్వీట్ లేదు, మొత్తం కట్. అమ్మో, ఇలాంటి హెల్త్ మినిస్టర్ ఉంటే ఆరోగ్యాలు మరీ బాగా అయిపోతాయిరా బాబోయ్. మేము ఆడవాళ్ళం పాయసం ఎలాగండి చేసుకునేది? దద్దోజనం ఎలాగండి వండుకునేది? అది ఆమన్ మిల్క్ తో చేయొచ్చు. బానే ఉంది. గుడ్ ఐడియా, లెట్స్ ట్రై దిస్ అండ్ సీ. ఓకే, గాసిప్ మినిస్ట్రీ ఎవరికి ఇస్తారండి మీ టీంలో నుంచి? ప్రొడ్యూసర్ కి ఇచ్చేస్తారా? ఏ ప్రొడ్యూసర్? ఎవరు? రామ్ గారా, గోపి గారా, రవి గారా, నవీన్ గారా? పర్వాలేదులేండి, వాళ్ళు ఏం అనుకోరు. మీరేం అనుకోరుగా? అనుకోరు, చెప్పండి. రవి గారు రానివ్వండి బయటికి రానివ్వండి మొత్తం. అంటే గాసిప్స్ అని కాదు, ఏదైనా న్యూస్ తెలుసుకోవాలంటే ఆయన అడిగితే అప్డేట్ ఉంటుంది. ఇదే రవి గారు, ఇదంతా గాసిప్ అని కాదు, జస్ట్ మీరు అక్కడ విషయం ఇక్కడది, ఇక్కడ విషయం అక్కడది చెప్తూ ఉంటారు. కాదు, అలా కాదండి, అలా కాదు, న్యూస్ అంతే. ఏదైనా ఏంటి సార్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన దగ్గర, వెంటనే ఉంటుంది ఆయన దగ్గర. ఎలా ఉంటుందో ఏమిటో. ఓకే, సోషల్ మీడియా మినిస్ట్రీ అంటే బాగా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ ఇచ్చేయండి. పొద్దున్న నుంచి టీ ఫర్ తమన్, టీ ఫర్ ట్విట్టర్, అక్కడే ఉంటాడు ఆయన. మంచి మనకి బెస్ట్ మినిస్ట్రీలు దొరుకుతున్నాయండి. ఈ పదవులు కానీ ఓకే అయిపోవాలి, కానీ ఆ సెక్టర్ మొత్తం సెట్ అయిపోతుంది మనకి. పార్టీ మినిస్ట్రీ, బాగా పార్టీలు. నవీన్ గారికా? అవునా, బాగా ఆర్గనైజ్ చేస్తారు ఆయన పార్టీలు. ఏ నవీన్ గారు మమ్మల్ని ఒక్క పార్టీకి కూడా పిలవలేదు, సక్సెస్ పార్టీకి పిలవండి, వచ్చేస్తాం. డిసిప్లిన్ మినిస్ట్రీ, టైం టు టైం, అది ఎవరికి ఇద్దాం? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజు గారు, ఈపీ రాజు గారికా? నేను చెరి గారికి ఏమో అనుకున్నాను. కాదు, రాజు గారికి ఇస్తారా? ఓకే, ఈజ్ వెరీ టైం బౌండ్. ఏది తీయాలి అసలు ఓకే, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందా లేకపోతే మీకు ఎప్పుడైనా అదే ఉంటుంది కదా? అది బయటకి ఇలా చెప్తున్నారు మీరు, యాక్చువల్లీ లోపల లేదండి. బట్ ఇలా ఆర్గనైజ్ అంటే మీరు ఎప్పుడైనా లోపలికి చంటేస్తున్నాడు, చంపుతున్నాడు అసలు నన్ను అలా అది అనుకుంటాం కదండి, రోజు అనుకుంటాం. బట్ కానీ చిరునవ్వు మెయింటైన్ చేస్తున్నారు మీరు, అది గొప్ప విషయం. ఫ్యాషన్ మినిస్ట్రీ ఎవరికి ఇద్దాం? కీర్తికి ఇచ్చేద్దామా? యా, నిన్న అసలే రత్న మణిమయ ఖచ్చితమైనటువంటి ఒక చీర కట్టుకొని వచ్చింది. అసలు అందులో ఎన్ని రాళ్ళు ఉన్నాయో అన్ని రాళ్ళు ఉన్నాయి మొత్తం. కీర్తి టీంకి, కీర్తి టీం కూడా ఇచ్చేస్తారా మీరు? ఓకేనండి, ఈ మినిస్ట్రీలన్నీ మేము ఖాయం చేసేస్తున్నాము. ఆ తర్వాత నుంచి వాళ్ళ రాజ్యాలని వాళ్ళు ఏలుకోమని చెప్పండి. ఓకే, సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంటు, లవ్ యాంగిల్, యాక్షన్ ఇవన్నీ తెలుసు. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏంటంటారు? మన మహేష్ గారి క్యారెక్టర్కి ఇందులో ఈ సర్కారు వారి పాటలో ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది? వాట్ ఆర్ ద ఫ్యామిలీ బాండ్స్? ఫ్యామిలీ కాదు కానీ అంటే సినిమా చూసే ప్రతి ఒక్కరు లైక్ వాళ్ళ ఇంట్లో మనిషిలా ఫీల్ అవుతారండి. 100%. అదే అంటే ప్రతి ఇంట్లో ఉండేదే, ప్రతి ఇంట్లో జరిగేదే. బట్ సార్ క్యారెక్టర్ మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరు అంటే ఎంతమంది థియేటర్లో ఉన్నా సరే అందరూ ఓన్ చేసుకుంటారు సార్ క్యారెక్టర్. ఇది బ్యాంక్ కి సంబంధించి అండి? ఉంటదండి, ఉంటది. మీరు అకౌంటెన్సీ చదివారండి? అవునా? ఎంకామా? ఏ నేను కూడా బీకామ్, ఎంకామ్, బట్ నెవర్ కామ్. ఓ, అక్కడి నుంచే మీకు ఇవన్నీ కాంపౌండ్. ఎంకామ్ చేయలేదు. ఓకే ఓకే. సో ఈ ఇంట్రెస్ట్లు, వడ్డీలు, చక్రవడ్డీలు అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా ఇందులోనండి? అంటే బ్యాంకింగ్ అవన్నీ ఉంటాయి. ఓకే, యూ కెన్ స్టీల్ మై లవ్, యూ కెన్ స్టీల్ మై ఫ్రెండ్షిప్, బట్ యూ కాంట్ స్టీల్ మై మైక్, బట్ యూ కాంట్ స్టీల్ మై మనీ. అంటే ఆ మనీని అంత భద్రంగా ఆయన దాచుకుంటున్నాడని అర్థమైంది మాకు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఓన్లీ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ May 12th అండి. వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. మహేష్ గారు, మీ ఫ్యాన్స్ అందరూ అండ్ మేము అందరం వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్ వన్స్ అగైన్, టు ఏమనాలి, టు సెలబ్రేట్ సినిమా ఆన్ ద బిగ్ స్క్రీన్, బికాజ్ యువర్ మూవీ ఈజ్ ఆల్వేస్ అ సెలబ్రేషన్. సో ఆ సెలబ్రేషన్ May 12వ తారీఖున మొదలు అంటే May 11న ఓవర్సీస్లో మొదలైపోతుంది. ఆ తర్వాత అంతా ఇక్కడ కంటిన్యూ అయిపోతుంది. బట్ బిఫోర్ గోయింగ్ ఇంకా ఇవి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి.
ఇది అయిపోయింది. ఈ ఫుడ్ గురించి మాకు క్లారిటీ వచ్చింది. మహేష్ గారికి ఇష్టమైనటువంటి వేరే కొన్ని ఐటమ్స్ గురించి గివెన్ అన్ ఆప్షన్, సెల్ ఫోను, పుస్తకము, రిమోటు, ఈ మూడిట్లో మీరు దేంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? పుస్తకం అండి. అవునా? మనకు లేని అలవాట్లు అన్నీ మీకున్నాయి. ఓకే, పుస్తకాలు చదువుతారు బాగా? చదువుతాను. ఓకే, ఎనీ రీసెంట్ బుక్స్ దట్ ఇన్స్పైర్డ్ యూ ఆర్ యూ లైక్? ఐ లైక్ టోనీ రాబిన్స్ బుక్స్ అలాట్. పెద్దగా నాకు పరిచయం అయితే లేదు అస్సలు. నాకు లక్కీగా ఇంగ్లీష్ ఆథర్స్ కానీ ఇంగ్లీష్ యాక్టర్స్తో కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా వాళ్ళు మీలాగే ఉంటారు కదా. మీరండి ఈ మూడిట్లో? నేను న్యూస్ పేపర్ ఎక్కువ. అది లేదండి నా దగ్గర, పుస్తకం తీసుకోండి. పుస్తకం బుక్. ఓకే, సో ఎప్పటికప్పుడు మీరు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అని. అంటే రాజకీయాల్లోకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటారు? లేదండి, బట్ చిన్నప్పటి నుంచి అలవాటు న్యూస్ పేపర్ ఎవ్రీడే చదవాలి. ఓకే, ఫైనలీ వాలెట్ ఆర్ వాచ్ మహేష్ గారు? విచ్ వన్? రెండు లేదు. అవును, మీ చేతిలో చూస్తున్నాను. టైం ఉన్న ప్రతి వాడికి టైం వచ్చింది అనుకుంటాడు కానీ టైం తెలుస్తుంది అంతే. అది ఎందుకు రీసెంట్గా మానేశానండి వాచ్లు పెట్టుకోవడం, ఎందుకో తెలియదు. ఎందుకంటారు? కాన్షియస్లీ ఇవన్నీ మానేసినట్టు? ఎందుకు టైం చూసుకుని సరదాగా లివ్ ఇన్ ద మూమెంట్. నైస్. ఇది మాత్రం నేను ఏకీభవిస్తున్నాను. ప్రతి ఒక్క విషయంలో మాత్రం ఐ రియలీ కనెక్ట్ టు దిస్, లివ్ ఇన్ ద మూమెంట్ అంతే, అంతకన్నా ముందు లేదు వెనకాల లేదు. మీరండి? ఈయన చేతి ఉందండి గారు, మీరు చేతికి ఒక తాడు కడితే ఆయన చూసారా 10 తాడులు కట్టారు ఆయన. అంటే హిట్, బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ డూపర్ హిట్, అంతేనా? అంతేనండి. సో వాచ్ అయితే మీరు కట్టుకుంటారు ఈ రెండిట్లో? వాచ్. ఈ మధ్య కార్డ్స్ కానీ ఏమైనా వాడుతున్నారా? టైం దొరుకుతుందా మీకు? మీరు మీ స్పీచ్లో చెప్పారు, నా వైఫ్కి నా ఫ్యామిలీకి నేను చాలా టైం ఇవ్వలేకపోయాను, ఐఎమ్ వెరీ సారీ అని. చాలామంది డైరెక్టర్స్ ఇది చెప్తూ ఉంటారు. అక్కడ ఇంట్లో గొడవలు అయ్యాయండి దీని గురించి ఎప్పుడైనా? సేపు సినిమా 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 అసలు నన్ను సినిమాకి తీసుకెళ్ళవు, బయటకు తీసుకెళ్ళవు. ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి. అదే అంటే ఇప్పుడు చెప్పచ్చో తెలియదు కానీ ఆయన డీపీ పిక్చర్లో వాళ్ళిద్దరు ఫోటోలు ఉంటుంది. అదొక్కటి అలా ఉన్నప్పుడు ఎందుకో నాకు ఎప్పుడు బాగా వైఫ్ అంటే ఎప్పుడైతే భయం ఏమో నా ఫీలింగ్. ఏంటంటారు మీరు చెప్పండి? భయం ఏం కాదులేండి. యాజ్ ఫ్యాన్స్ మేము అన్ని సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నాము. ఎస్పెషలీ మమ్మ మహేష్ సాంగ్ని చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది పిక్చరైజ్ చేసేటప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకుంటారా రిగార్డింగ్ ద సాంగ్? బట్ పాట కాదు కదండి, ఐ థింక్ మమ్మ మహేష్ సాంగ్ ఆయన ఐడియానే మొత్తం. హ్యావ్ టు గివ్ క్రెడిట్ ఫర్ హిమ్ బికాజ్ ఇంత ముందు యాక్చువల్గా ఇంకో పాట ఉండేది అక్కడ. బట్ ఫైనలీ కన్విన్స్డ్ మీ ఆ సిచ్యువేషన్లో ఇంకొక మాస్ సాంగ్ ఉంటే బాగుంటుంది. అప్పటికి టైం లేదు, లాస్ట్కి వచ్చేసాం. నా ఎనర్జీ కూడా మొత్తం అయిపోయింది ఎండ్ దాకా. అసలు మొత్తం డబ్బింగ్ అంతా చెప్పి అప్పుడే డబ్బింగ్ కూడా చెప్తున్నాం. ఇది ఎప్పుడు 15 days బ్యాక్. సో ఎలాగోనా కన్విన్స్ చేశారు నన్ను ఆయన. ఆ పాట విని ఈవెన్ ఐ సెడ్ ఓకే ఐ డూ ఇట్ ఫర్ యూ. బట్ ఇవాళ ఆ పాట చూసినప్పుడు, ఆ రెస్పాన్స్ చూసినప్పుడు, ఎనర్జీ చూసినప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ వర్త్ ఇట్. అండ్ క్రెడిట్ ఫర్ టు హిమ్ అండ్ తమన్ షుడ్ గో రియలీ. పైగా మీరు అంటున్నారు అప్పటికి మీరు డబ్బింగ్ చెప్పేశారు, మీ ఎనర్జీ అయిపోయింది, కానీ ఈ సాంగ్లో హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. అది నాకైతే భయం వేసింది. ఐ రియలీ హ్యాడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వెళ్ళి ఎలా డాన్స్ చేయాలి మొత్తం అసలు మొత్తం ఒకలాగా అయిపోయింది అసలు ఎండ్కి వచ్చేసరికి. అండ్ సెట్స్ కూడా 10 days వేయాల్సి వచ్చింది. వీ డెంట్ హ్యావ్ ద టైమ్ ఆల్సో. అండ్ ఎందుకంటే అప్పుడు ఫైనలైజ్ అయింది పాట కూడా. అండ్ రియలీ ఇట్ వాస్ నాట్ ఎనీబడీస్ ఫాల్ట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ హీ టుక్ దట్ కాల్ ఆల్సో. అండ్ ఫైనల్గా పాప ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ జస్ట్ సెడ్ నాకు 10 days టైం చాలు వేసేస్తాను సెట్. అండ్ అసలు నేనే సర్ప్రైజ్ అండి సెట్లోకి ఎంటర్ అవ్వగానే. అసలు 10 days ఎలా వేసాడు ఈ సెట్ అని. అండ్ టెరిఫిక్గా వేసాడు సెట్. అండ్ సో అప్పుడు వెళ్ళంగానే మరి ఆ పాట విని ఆ ఎనర్జీ కానీ శేఖర్ మాస్టర్ హీ గేవ్ మీ 2 days రిహర్సల్. ఆయన పాప మా ఇంటికి వచ్చాడు శేఖర్ మాస్టర్, నన్ను కూడా ఎక్కడికి రమ్మందా. ఇంటికి వచ్చి నా జిమ్లోనే ఒక 2 hours రిహర్సల్ చేసి. అండ్ సో ఫస్ట్ 2 days దెన్ ఆఫ్టర్ దట్ ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఆన్ సెట్స్. వి కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. అది ఇక 4th day 5th day వాళ్ళందరూ ఎడిటింగ్ రూమ్లో చూసి ఏంటి సార్ అసలు ఇలా ఫోన్ వచ్చినట్టు చేసి నేను షాక్ అయినండి. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత సార్ అబ్రాడ్ వెళ్ళారు అనమాట. 5th day ఆ పాట అంతా అయిపోయినాక నెక్స్ట్ డే యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాలి.
క్యాన్సిల్ చేసుకున్నాను ఫ్లైట్, ఎందుకంటే ఐ కుడెంట్ గెట్ అప్. బట్ దెన్ నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఫ్లైట్లో పడుకొని హాలిడేకి వెళ్ళిపోయి అక్కడ కూడా ఒక 5-6 రోజులు పడుకున్నాను. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. మా ఎడిటర్ ఆర్డర్ వేసిన తర్వాత వెంకటేష్ గారు చూసారండి, చిన్న ఆయన ఫ్రంట్ సీట్ లో కూర్చొని చేస్తూ ఉంటారు కదా, ఇలా చేస్తే నేను వెనక్కి కూర్చుంటా, ఇలా వెనక్కి తిరిగి చూసాడు అనమాట. వెనక్కి తిరిగి చూసి నేను ఏమన్నా చెప్తాడేమో, ఏంటి సార్ అన్న, చాలు ఒక్కసారి కొట్టేశారు మీరు, అంతే బ్లాక్ బస్టర్ కొట్టేశారు మీరు. ఆయన అలానే వెంకటేష్ గారు కూడా బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ us. And then the other technicians of Madhi Garu. Yeah. He's my favorite DOP. Yeah. Srimantur Daganesi. He's been with me. Yeah. And lyric writer single card Anand Sriram Garu. And Madhi Garu was a big strength and support. అవును Madhi Garu అసలు. And ఈ సినిమాలో చాలా VFX వర్క్ చాలా ఎక్కువ ఉంది. Because వైజాగ్ లో ఆర్కే బీచ్ లో ఒక ఎపిసోడ్ అని చెప్పాడు. ఇప్పుడు నేను ఆర్కే బీచ్ లో వెళ్ళి ఎలా చేద్దాం సార్ అది, అంటే అంతమంది జనంలో ఒక పెద్ద సీన్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ రీక్రియేట్ చేసాం. అవునా? సో ఆర్ఎఫ్సిలో చేసి, అండ్ సో బిగ్ క్రెడిట్ టు యుగంధర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, బికాస్ ఈజ్ ఆల్వేస్ బిన్ విత్ మీ. నా అన్ని సినిమాలు అతనే చేస్తాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాలేపారు, లాస్ట్ మినిట్ ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో టెరిఫిక్ వర్క్ దేవ్ డన్. సో ఇవాళ మీకు సినిమా చూస్తే తెలుస్తుంది అంటే విఎఫ్ఎక్స్ హ్యావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ డేస్. సో విఎఫ్ఎక్స్ ఎలా అయిపోయిందంటే చాలా న్యాచురల్గా ఉండాలి సినిమాలు, అసలు విఎఫ్ఎక్స్ చేసినట్టు తెలియకూడదు. లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఏంటి ఇలా ఉంది, విఎఫ్ఎక్స్ ఎలా ఉంది, ఇమ్మీడియట్లీ దే ట్రైంగ్ టు పిక్ ఆన్ దట్. కరెక్ట్. సో దే వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యుగంధర్, బికాజ్ సో వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే చాలా సేఫ్గా ఫీల్ అవుతాను నేను. అండ్ దే హావ్ గివెన్ దర్ బెస్ట్ ఫర్ అవర్ ఫిల్మ్. అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో వీళ్ళందరి కష్టం ఎక్కడ తెలుస్తుంది అంటే వెన్ యువర్ ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్, ఫైనలీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మూవీ లవర్స్ అందరూ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు వీ వుడ్ ఆల్ లవ్ టు సీ దట్ ఎనర్జీ ఆన్ స్క్రీన్. ఇందులో క్యారెక్టర్ పేరు మహి. నా పేరే పెట్టేశాను. నేను ఫైనల్గా అడిగా రెండో షెడ్యూల్లో, అసలు నా పేరు ఏంటి సినిమా అంటే అది మహేష్ అండి అన్న, బాగుంటుందా అని అడిగా. అసలు అదిరిపోద్ది, నన్ను నమ్మండి సార్ మీరు ఎప్పుడు, అది కాదండి చెప్పచ్చా అన్నాను. సార్ నన్ను నమ్మండి అదిరిపోద్దా డైలాగ్ ఉంటాయి. సర్ప్రైజ్ నేనే మహేష్ని. ఫ్యాన్స్ అంటే అసలు మామూలుగా ఉంటుంది, అసలు అదే పేరు అనేసరికి ఇప్పటి వరకు తెలియలేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో వాట్ ఇఫ్ బిజినెస్ మ్యాన్ మీట్స్ సర్కారు వారి పాట మహేష్, వాట్ విల్ బిజినెస్ మ్యాన్ సే? అది ఐ డోంట్ నో అండి టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐ థింక్ దిస్ ఇస్ టోటలీ న్యూ. ఇది సో నేను సక్సెస్ మీట్లో చెప్పింది కూడా పోకరి వైబ్స్ ఫీల్ అయ్యానంటే అది ఆ వైబ్స్ ఫీల్ అయ్యాను. బట్ హిజ్ రైటింగ్ ఇస్, ఐ మీన్ పూరి గారి స్ట్రీక్ ఉందా లేదని నేను చెప్పలేను, బట్ ఆ ఎనర్జీ వేరే అనమాట. ఇది మరి అసలు సో అది చెప్పేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఐ ఫెల్ట్ కంప్లీట్లీ న్యూ. అండ్ హీస్ గాట్ అన్ ఎంటైర్లీ న్యూ స్టైల్ విత్ హిస్ రైటింగ్. అండ్ రియలీ ఐ థింక్ ఆయనలో పూరి గారి స్ట్రీక్ ఉంది, కాకపోతే ఆయన చపాతీ పిండి వాడలేదు, వేరే వాడారు ఆయన. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇట్ ఈస్ అ ప్లెజర్ మీటింగ్ మహేష్ గారు యాజ్ యూజువల్. ఎప్పుడైనా సరే ఐ కెన్ జస్ట్ హ్యావ్ వన్ ఆన్ వన్ కాన్వర్జేషన్ విత్ యూ, ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాము విత్ యూ. అండ్ పరశురామ్ గారు మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. పేర్ల పరాక్ అండి, బర్గర్ తిందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.